హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడిస్. మీకోసం కొత్త వీడియో. మనకి పార్వతీపురంకి 13 కిలోమీటర్ దూరంలో ఉన్న అలమండ. ఇది ఒరిస్సా కిందకు వస్తుంది. అలమండ మన ఆంధ్రాలో కూడా అలమండ ఉంది, అది కాదు, ఒరిస్సా అలమండ ఇది. ఈ ఒరిస్సా అలమండలో ఇది స్పెషల్ కేటగిరీగా తీసుకొచ్చి, ఎందుకంటే లెమన్ గడ్డి ఇక్కడ బిజినెస్ ఎక్కువ అనమాట. ప్రతి దగ్గర కూడా దాని ఫ్యాక్టరీ అక్కడే ఉంటుంది పొలంలో. ఆ పొలంలోనే లెమన్ గడ్డిని కట్ చేసి ఆయిల్ తీస్తారన్నమాట. ఇది సెంట్లకు కానీ ఈ చాలా రకాల మనుషులు ఉపయోగించే చాలా రకాలైన వాటికి ఉపయోగిస్తారు ఇవి. ఆయిల్గా కానీ, సెంట్గా కానీ, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన హార్ట్ ఆయిల్ కానీ, ఇలాంటివన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ఆయిల్, ఈ లెమన్ గడ్డ ఆయిల్. ఇది అక్కడే ఫ్యాక్టరీ చూశారు కదా, ఆ ఇల్లు లాగా ఉందా, అదే ఫ్యాక్టరీ. అక్కడే కట్ చేసి ఆయిల్ బాయిల్ చేసి ఆయిల్ అనేది గడ్డిని బాయిల్ చేసి ఆయిల్ తీస్తారన్నమాట. సో ఆ రకంగా వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి మనం పంటని తీయక్కర్లేదు. అక్కడే మనం దూరం ఫ్యాక్టరీకి వెళ్తే ఖర్చు, అలాంటి ఖర్చు కూడా లేకుండా డైరెక్ట్ అక్కడే ఆయిల్ తీసేసి అమ్మేయడం జరుగుతుంది. ఇది ఫారిన్ కంట్రీస్ వరకు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ ఆయిల్ అనేది. అయితే మనం చెప్పాల్సింది, ఈ దారి వెంబడి వెళ్ళినట్లయితే మనకి 8.5 ఎకరాలు ఉంది, 13 లక్షలు చెప్తా ఉన్నాడు. మనకి 12 ఆ రేంజ్లో వస్తుంది, అంతకన్నా ఎక్కువ తగ్గదని చెప్పాడు మాట. నేను ఫైనల్ మాట్లాడాను, ఏదైనా తక్కువ రేటుకి వస్తుందంటే అట్లా రాదన్నారు. ఇది ఒక నది అంబడి ఆనించి ఉంది. ఆ నది కూడా మీకు చూపిస్తాను. ఆ నది కూడా నేను తీయడం జరిగిందనమాట. ఎందుకంటే వాటర్ సోర్స్ ఇంపార్టెంట్ ఏ పొలంకైనా కానీ. సో ఇదే భూమి చూసారు, 8.5 ఎకరాలు ఏ రకంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓ ప్లెయిన్ ల్యాండ్లో ఉంది. బట్ ఈ ల్యాండ్కి వాటర్ అనేది ఎక్కడి నుండి వస్తుందంటే ఆ నది నుండి ఆనించి ఉంది. మంచి ల్యాండ్. మనకి 12 లక్షలకి అనేది ఫైనల్గా అవుద్దని చెప్పారు. మరి లేట్ అయితే పెంచవచ్చు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఖచ్చితంగా. ఇది ఆంధ్రాలోనే ఉందనుకోండి, ఎందుకంటే పార్వతీపురంకి 13 కిలోమీటర్లు అంటే ఇటే 13 అవతల వైపు కాదు, యువతల వైపు, కాబట్టి ఆంధ్రాలో ఉన్నట్టు. సో మనకి పెద్ద లాంగ్ కూడా కాదు, ఇదే అనమాట నది. ఇప్పుడు కూడా వేసవిలో నేను ఇప్పుడు వెళ్ళాను, వీడియో పెట్టడం లేట్ అయింది. బట్ మనకి ఈ నదిని ఆనించి ఉంది భూమి. సూపర్ కదా. సో దానివల్ల మనకి ఏంటి నష్టం? నది ఉంది అంటే, వాటర్ సోర్స్ ఉందంటే మనం హ్యాపీగా మనం ఏ పంట అయినా పండించుకోవచ్చు అని దాని అర్థం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ల్యాండ్ కొనడానికి, మనకి చాలామంది అడిగారు, అందరికి తెలిసి అన్నమాట. ఇక్కడ 20 లక్షలు ఉందన్నమాట. వేరే నేను రోడ్డు అడిగాను, ఎకరా 20 లక్షలు ఉంది. బట్ మనకి ఇది తక్కువ చెప్పినట్టే నాకు తెలిసి. కాబట్టి మనకి ఒరిస్సా అనగానే అందరూ కూడా ఎక్కడో 1-2 లక్షలు చెప్పింది కాదు, మన ఆంధ్రాకి సంబంధి దగ్గరది అనమాట ఇది. సో అలా ఆలోచించండి, అంతేగాని ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఒరిస్సా అనగానే 1 లక్షకో 2 లక్షలు దొరకదని పాత భ్రమలు వదిలేయండి. 100 మంది 1000 మంది మనోళ్ళు అక్కడ బతుకుతూ ఉన్నారు వెళ్ళి. సో ఇప్పుడు ఆల్రెడీ మనోళ్ళే కొనేసి చాలా రీసేల్ చేస్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి తక్కువగా దొరకదు, లెవెల్ చేస్తున్నారు, భూమి బాగు చేస్తున్నారు, పంటలు బ్రహ్మాండం. మనకన్నా 100 రెట్లు బెస్ట్ భూమి అని చెప్పవచ్చు. ఎందుకంటే సాగులు వాళ్ళు కెమికల్స్ వాడరు. సో భూమి అంతా కూడా నేచురల్గా పండిస్తారు అన్నమాట. కాబట్టి మళ్ళీ కెమికల్స్ యాడ్ చేసి భూమిని నాశనం చేయరు. వాళ్ళు మాత్రం చాలా చక్కగా పండిస్తారు. ఇదే అన్నమాట ఫ్యాక్టరీ. దగ్గర నుండి ఎంత బాగుందో చూడండి, ఆయిల్ ఫ్యాక్టరీ. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది కొనుక్కోవడానికి ట్రై చేయండి. చాలా మంచి ల్యాండ్. ఊరికి ఆనుకొని ఉంది మళ్ళీ భూమి, ఊరికి రెండో బిట్. కాబట్టి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి భూమికి. వెళ్ళేటప్పుడు మాత్రమే చుట్టూ తిరిగి వెళ్ళాలి తప్పితే, జనరల్గా అయితే ఊరికి రెండో బిట్ అనమాట. అది ఫ్యాక్టరీ చూసా కదా, పొగలు అలా బాయిల్ చేస్తారన్నమాట. గడ్డిని బాయిల్ చేసి ఆయిల్ తీయడం జరుగుతుంది. చూస్తే నేచర్ చూస్తేనే ఇంకా బాగా నచ్చుతుంది. అబ్బా ఇదేంటి డిఫరెంట్ వరల్డ్లోకి వచ్చామన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది వాతావరణం కూడా. చక్కగా మనల్ని ఎవరైనా కానీ మంచిగా పలకరిస్తారు. మంచి ల్యాండే కాబట్టి మీరు ఖచ్చితంగా తీసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఒరిస్సాలో కొనాలనుకుంటున్నారు. అది దగ్గరలో
మనకి ఇంటి పక్కనే ఉన్నట్టు ఉందన్నమాట. ఇది మన కరెక్ట్గా అయితే నాకు 1.5 పట్టింది అనమాట ఇక్కడికి వెళ్ళడానికి నా ప్లేస్ నుండి. సో మీకు కూడా అందుబాటులో ఉన్నట్టే. ఇలాంటి ల్యాండ్లకి